79 సంవత్సరాలు అయిన సందర్భంలో ఈరోజు ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశమంతటా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రం మా స్థానిక సర్పంచ్ రామచంద్ర గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి తిరంగా ర్యాలీగా రావడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం జాతీయ జెండాను ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరేయాలని, నేటి తరం కోసం సుమారు 80 సంవత్సరాల కిందట ఏం జరిగింది, అంతకుముందు 200 సంవత్సరాల కిందట ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఏ రకంగా చేశారు, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రం ఏ రకంగా తీసుకున్నాము, ఆ మహనీయులను ఆ త్యాగమూర్తులను ఒకసారి స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగమూర్తులు జీవితాలను అర్పించిన వారికి నివాళులు అర్పిస్తూ మన స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈనాటి తరానికి ఆ విషయాలన్నీ తెలాలని ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆ స్ఫూర్తితోటి పేదలు అట్టడుగు బలహీన వర్గాల వారికి కూడా ఈరోజు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, సొసైటీ చైర్మన్లు, డీసీసీ బ్యాంకు, డీసీఎంఎస్, అదే రకంగా శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రుల వరకు కూడా ఈరోజు అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షతోటి అతి పెద్ద 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఇంత మంచి ప్రజాస్వామ్యంతో నడిపిస్తుందంటే మనం అందరం కూడా భారతదేశానికి ఉన్నటువంటి బలము, ప్రపంచంలో ఇతర దేశాలు ఇంత కోట్ల మంది జనం ఉన్నటువంటి దేశంలో ఏ రకంగా ఈ డెమోక్రసీ నడుస్తుంది అందరూ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు 15న మనం ఎర్రకిల్లా మీద జెండా ఎగరేసుకునేటువంటి సందర్భంలో ముందుగా ప్రతి ఇంటి మీద ఘర్ ఘర్ తిరంగా ఎగరేయాలని ఈ సందేశాన్ని మనం ప్రతి ఒక్కరికి కూడా పంపుతా ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ అమ్మేటువంటి వ్యక్తి నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు భారత ప్రధానిగా ప్రపంచ దేశాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్తున్నారో ఇదంతా కూడా మనకున్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి జరుగుతున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారతదేశం వైపు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో పరిపాలన ఏ రకంగా జరుగుతుంది, అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, భారతదేశం ఎట్లా ముందుకు దూసుకెళ్తుంది, వచ్చే కొన్ని సంవత్సరాల్లో విజన్ 2047 వరకు భారతదేశం 1, 2, 3 స్థానాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి. ఈరోజు ఈ సందేశం ద్వారా జాతికి అందరు కట్టుబడి ఉండాలని, అందరం కూడా జాతీయ జెండా కొడుకు కింద పనిచేయాలని చెప్పేసి రకరకాల పార్టీకి రకరకాల జెండాలు ఉన్నప్పటికీ మన అందరికీ ఉండేది ఒకటి జాతీయ జెండా. దాని కింద పనిచేయాలి, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నారు. యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో జరుపుకుంటా ఉన్నాం. ప్రతి భారతీయుల్లో దేశభక్తిని స్ఫూర్తితో నింపి దేశభక్తికి దేశం పట్ల అభిమానం, ప్రేమను పెంపొందిస్తూ ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు దేశానికి చేసినటువంటి సేవను చూసి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారతదేశాన్ని చూసి నేర్చుకుంటూ ఉన్నాయి. అభివృద్ధి పథంలో భారతదేశం గౌరవ ప్రధానమంత్రి నేతృత్వంలో 3వ స్థానానికి ఎగబడిందంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశభక్తి కింద అందరూ కూడా పార్టీలు ఎన్నైనా, జెండాలు ఎన్నైనా అందరూ కలిసిమెలిసి జాతీయ పండుగను మనం అందరం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీకి సహకరించినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరియు పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.